నమస్తే, వెల్కమ్ టు సిటీ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI 2025 జాబితాలో చోటు. బసంత్ నగర్ లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన. గోదావరి గని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని సూచన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పేద బిడ్డలు చదివే విద్యాలయాలను బలోపేతం చేయాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ ఘనంగా సన్మానించిన పలు పక్షాల బాధ్యులు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI 2025 జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తూ భారత్ ను AI రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా AI మిషన్ సలహాదారు ఆకృత వైశ్య, ఇండియా AI మిషన్ CEO, NIC డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, NPCI CEO దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేవజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో AI రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. బాధ్యతాయుతమైన AI అమలు కోసం సమగ్ర AI ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. రామగుండం నియోజకవర్గం బసంత్ నగర్ లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 4,70,00,000 రూపాయల DMST నిధులతో బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈసాల తక్కలపల్లి వరకు మెయిన్ రోడ్డు పనులు, CRRSC కాలనీలో రోడ్ల నిర్మాణం పనులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి 2,25,00,000తో CC రోడ్డు, GP బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉర్దూ మీడియం బిల్డింగ్ డెవలప్మెంట్ పనులు, బసంత్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు వయా వడ్డర కాలనీ వరకు CC రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బసంత్ నగర్ గ్రామానికి చెందిన 40 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 4,424 రూపాయల విలువైన చెక్లను 4 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ముఖ్యమైన అడుగని అన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల వరకు పారదర్శకంగా, వేగంగా చేరేలా చూడటం నా బాధ్యతని తెలిపారు. గుమ్మల రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్న పని అందరూ చెప్తాలి. చెట్టి సారమ్మ స్వీట్ కూడా తినిపిస్తుంది. కొబ్బరికాయలు కొట్టు పని పల్లికొండ విజయలక్ష్మి అన్ని గ్రామాలు తినిపించి చెక్కించు. మీ వినయాన్ని చెప్పాలమ్మా, మీరు వాడవాడ తిరుపతి అమ్మ ఆర్య శ్రీలత
తెల్ల కార్డు ఎవరికి వచ్చింది? సానియా ఫిర్దౌస్, పులిపాక మౌనిక. పోలీసుల గౌరవ మర్యాదలు పెంపొందించే విధంగా క్రమశిక్షణతో నిజాయితీగా పోలీసు అధికారులు పనిచేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఈ రోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సిపికి గౌరవ వందనం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపి తెలిపారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు భూమేష్, రమేష్ లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వేడుకలకు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉదయం 9:25 సమయానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కు చేరుకుంటారని, ఉదయం 9:30 జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన కార్యక్రమాలుంటాయని అన్నారు. ఉదయం 9:30 నుంచి 9:45 వరకు గౌరవ వందన స్వీకారం పరేడ్ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, డయాస్, టెంట్, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఆఫీసర్ మొత్తం ఏంటి కదా పక్క చూసుకోండి. వర్షం టార్గెట్ అయితే మళ్ళీ 10 days ఇంకా ఖాళీ పెట్టి
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని ప్రదర్శించాలని రామగుండం ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్ కోరారు. రామగుండం ఎన్టీపీసీ 2వ గేట్ నుండి సిఐఎస్ఎఫ్ జవాన్లచే బుధవారం సాయంత్రం హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15 ఆగస్టు వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దేశభక్తిని ప్రదర్శించడానికి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్, గోదావరి కని, ఎఫ్సిఐ గౌతమి నగర్ మీదుగా ఎన్టీపీసీ టౌన్షిప్, సిఐఎస్ఎఫ్ టౌన్షిప్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో సుమారు 150 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు, అధికారులతో పాటు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. केंद्रीय सरकार के निर्देशानुसार आज सीएसएफ की जो रामागुंडम इकाई है एनटीपीसी में जो डिप्लॉयड है उसने एक हर घर तिरंगा प्रोग्राम के अंतर्गत बाइक रैली का आयोजन किया, जिसमें लोकल पुलिस, सीएसएफ की यूनिट्स और हमारे सिविलियंस ने भी पार्टिसिपेट किया है। इसका उद्देश्य यह है कि तिरंगा के प्रति जनसाधारण में इसके प्रति सम्मान का भाव प्रमोट किया जाए और जो अभी 15 अगस्त जो आने वाली 15 अगस्त स्वतंत्रता दिवस है उसको जोर शोर से मनाया जाए, राष्ट्रीयता की भावना को आगे बढ़ाया जाए। 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోదావరి కని పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కని తిలక్ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్, పాఠశాల కరెస్పాండెంట్ సంభారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుతూ విద్యార్థులతో ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని ప్రతి ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాలల నిర్వాహకులు చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఘర్ ఘర్ కా త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరం ఒక్కటే, మనం అందరము ఉన్నతిని ఇంకా చాటి చెప్పాలనేటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి ఈ పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ పరంగా ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న స్కూళ్ళ కరెస్పాండెంట్లు అందరూ కూడా మరి మమ్మల్ని పాల్గొన చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే డిగ్రీ, జూనియర్, ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాలు లాంటి నిలయాలంటే మంత్రికి చులకనే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. గురువారం మంతని మండలం మల్లేపల్లి శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంతనికి చెందిన కొండల మారుతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టితే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తన తండ్రి ప్రమేయం లేకుండానే డిగ్రీ కళాశాల వచ్చిందని కక్షతో మంతనికి దూరంగా మల్లేపల్లి నిర్మించారని ఆయన అన్నారు. బీద బిడ్డలు చదువుకుని ప్రయోజకులు అవుతారని, అలాంటిది జరగకూడదనే ఆలోచనతోనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయించిన చరిత్ర మంత్రిదేనని ఆయన ఆరోపించారు. ఎక్కడ ప్రసంగించిన మంత్రికి జేఎన్టీయూ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలను తీసుకువచ్చానని మంత్రి గొప్పలు చెబుతుంటారని, జేఎన్టీయూ కళాశాలలో 1118 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల వారు చదువుకుంటే మంతనికి చెందిన వాళ్లే కేవలం 72 మంది మాత్రమే ఉన్నారన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో 100 మందిలో కేవలం 16 మంది మాత్రమే మంతని వాళ్ళు చదువుకోవడం విడ్డూరమన్నారు. మంతని డిగ్రీ కాలేజ్ ప్రాంగణం నుంచి ఇవాళ మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని ఎంతసేపు కుట్రలు, కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచన నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు
అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు 72 మంది ఉంటే 1118 మంది బయటి వాళ్ళు ఉన్నారు. 1118 మంది బయటి వాళ్ళు ఉంటే 72 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. దీంట్లో మంత్రినోళ్ళకి ఏం ప్రయోజనం జరిగిందో జవాబు చెప్పాలి. అంతేకాకుండా నీ పాలిటెక్నిక్లో 100 మంది ఉంటే 16 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. నువ్వు తెచ్చిన పాలిటెక్నిక్ జేఎన్టీ మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నది, ఇక్కడ విద్యార్థులకు ఏమి ఉపయోగపడుతున్నదో ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కొద్దో గొప్ప ఐటీఐ ఏది ఉపయోగపడుతున్నది. ఆ ఐటీఐ బిల్డింగ్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, హాస్టల్ లేదు, పాలిటెక్నిక్ కూడా హాస్టల్ లేదు మగపిల్లలకి. పాలిటెక్నిక్ ఐటీఐ తెచ్చినావు, దానికి అనుబంధ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఫ్యాక్టరీలో ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకురాలేదు. అదే నీ డిగ్రీ కాలేజీలలో 100కు 100% నీ నియోజకవర్గ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు, నీకు ఓటు వేసిన ప్రజలలో 80% ఈ కాలేజీలలో చదువుకునేటువంటి బిడ్డలు డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు. దీని మీద ఇప్పటి వరకు నీ దృష్టి లేదు. 20 నెలలు అయిపోయింది. ఇక్కడ మేము ఒక బిల్డింగ్ తీసుకొచ్చినాం, ఆ పని మధ్యలో ఆగిపోయింది. కనీసం దాన్ని మొత్తం పూర్తి చేసేటువంటి సోయి లేదు నీకు. మళ్ళీ నేను కాలేజీలు తెచ్చినా, మేము చదువులను ప్రోత్సహిస్తావు, నువ్వు గంజాయిని ప్రోత్సహిస్తావు. ఎవరైనా నీకు ఎదురు తిరిగితే గంజాయిలో పెట్టాలనా, ఏ కేసులో ఇరికించాలనా, నాకు ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి నీచమైన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడున్నాడంటే అది నువ్వు మాత్రమే, అది నీకు మాత్రమే చెల్లింది. నువ్వు రెడ్ హ్యాండెడ్గా గంజాయి కుట్ర చేసి దొరికిపోయిన దొంగవు. కనుక నువ్వు శ్రీధర్ అన్న పాటలు వేసుకొని గొప్పలు చెప్పుకునే అటువంటి విషయాలలో గొప్పగా ఉండాలి. ఇవాళ డిగ్రీ కాలేజు ఇక్కడికి పిల్లలు వస్తలేరు. 360 ఉన్నటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజీలో 125 మంది బలవంతంగా వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం పోయే వరకు తగ్గుతూ ఉన్నారు. మేము ఆ రోజు మంత్రికి ఈ కాలేజీని షిఫ్ట్ చేయాలని ప్రతిపాదన పెట్టినాం. నువ్వు షిఫ్ట్ చేయిస్తలేవు, కనీసం ఇక్కడ వసతులు కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఆ రోజుని మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎంకరేజ్ చేసినాం. వీళ్ళకి అనేక వసతులు కల్పించే ప్రయత్నం చేసినాం. కనీసం ఇక్కడ నేను ఒకసారి అధికారంలో ఉంటే ఈ కాంపౌండ్ వాళ్ళైనా కట్టించిన. నువ్వు దీనికి ఏదో నామికే వాస్తే ఒక బిల్డింగ్ తీసుకొచ్చి దీన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోజులు కొట్టినవి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినావా 20 నెలల? నీ జేఎన్టీ కాలేజ్ మంత్రికి ఏం అవసరం? దాంట్లో మంత్రిని బిడ్డలు ఎంతమంది చదువుతా ఉన్నారు? నువ్వు నీకు ఓటేసినటువంటి కుటుంబాల నుంచి 72 మందా? నీ జేఎన్టీలో చదివేది మంత్రి నియోజకవర్గ పిల్లలు 72 మంది, 1118 ఉంటే దానిలో 72 మంది చదువుతున్నారు. అవమానపడు. ఇంకా కూడా మోసం చేస్తానికి, ఇంకా కూడా ఈ సమాజాన్ని వణిచివేసి చదువులకు దూరం చేసినటువంటి దుద్దిళ్ళ కుటుంబం ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి కుట్రలు కుతంత్రాల మీదనే బతికేటువంటి నీ కుటుంబం ఖచ్చితంగా ఈ పుట్టమధు నువ్వు నన్ను మొత్తానికే చంపేస్తే తప్ప నేను వదిలిపెట్టా. నీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతి, కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు, దీనికి పుట్టమధు వణుకుతాడు అనుకుంటున్నావు శ్రీధరన్న. అది సాధ్యం కాదు. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నీ కుటుంబం యొక్క నీతి నిజాయితీ సమాజం ముందు ఉంచుతా. నా సమాజానికి తెలుస్తలేదు కావచ్చు, నా ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. నువ్వు అనుకుంటున్నావు పుట్టమధు ఒకటి నాకు ఎదురు
వెళ్ళిపోతే నాకేమి ఉండదని అనుకుంటున్నావు? నా శ్వాస మూసేస్తే తప్ప, నా కంఠంలో శ్వాసను తీసేస్తే తప్ప నీ కుటుంబం, నీ దుద్దిళ్ళ కుటుంబం మా సమాజాన్ని వాడుకొని 40 సంవత్సరాలుగా మమ్మల్ని అణిచివేస్తూ ఇవాళ డిగ్రీ కాలేజీ చూసి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా రావికంటి వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్టీపీసీ పట్న ఆర్యవైశ్య సంఘం, వాసవి మాత, హిందూ ఐక్య వేదిక, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్, ప్రగతి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గా మండల ఎంఈఓ ఏకాంబరం, దాచేపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు రావికంటి వరప్రసాద్లు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పోటీకి రాకుండా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తనకు సహకారం అందిస్తూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంలో తోడుగా నిలవాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక నామినేషన్ మాత్రమే వేసి ఏకగ్రీవం కావడంతో సహకరించిన వారందరికీ ఎన్నికల కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, గాదంశెట్టి రమేష్, రావికంటి హరీష్, నార్ల అశోక్, తాటిపల్లి అశోక్, తోట సుధాకర్, మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్య, రావి వేణు, నూక అశోక్, అయిత వీరకుమార్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఆర్యవైశ్య పట్టణ వైశ్య గురువులందరికీ ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే విధంగా నాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. జై వాసవి మాత. జై జై వాసవి మాత. ఎన్టీపీసీ ఆదివాసీ సభ్యులందరికీ కూడా స్మరణలు చేసుకుంటున్నాను. ఈరోజు నా ఎన్టీపీసీ వైశ్య సంఘంలో నూతనంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా శ్రీ రావికంటి వరప్రసాద్ గారికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నికయ్యారు అధ్యక్షునిగా, అలాగే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా శుభసూచకం. మన అమ్మవారి దయ వారి మీద, కుటుంబ సభ్యులందరి మీద, మన వైశ్య సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద చూసినట్లయితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి జన్మ మనది మానవ జన్మ. ఆ విధంగా మనం మనిషిగా జన్మ ఎత్తినామంటే పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే కానీ ఈ విధమైనటువంటి జన్మ మనకు లభించదు. ఇందులో వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన సంఘం ఇంకా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి సంఘంలో మన వైశ్య కమ్యూనిటీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ వాసవి మాత యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన కోసం సామాజిక ఉద్యమ సంస్థ జై భారత్ సామాజిక విప్లవ రణబేరి తెలంగాణ రాష్ట్ర ROC కో కన్వీనర్ జోయల్ డేవిడ్ గురువారం గోదావరి కని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి చలో జోగిపేట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖాదీ జ్ఞాని విజయ విహారం రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా జోగిపేటలో మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో చేపట్టిన సభా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ఖాదీ జ్ఞాని జోయల్ డేవిడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు పానుగంటి రాజలింగం తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా మా స్కూల్లో ఉట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు లింగాపూర్ టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రి సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అబ్బా ఎందుకు మరి అసలు
ఆడు జస్ట్ ఓవర్ చేస్తాడు. మోసం చేసి మీరు కావాల్సుకుని ఓడించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI 2025 జాబితాలో చోటు. బసంత్ నగర్ లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని సూచన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. బీద బిడ్డలు చదివే విద్యాలయాలను బలోపేతం చేయాలి. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ ఘనంగా సన్మానించిన పలు పక్షాల బాధ్యులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.